హాయ్ ఫ్రెండ్స్, భవానీ వంటిల్లికి స్వాగతం. మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కాకరకాయ ఫ్రై. అవి ఇలా కాడలతో ఉన్నవి తీసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ కాకరకాయలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, కారం, రుచికి తగినంత కారం, కరివేపాకు, జీలకర్ర, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడయ్యాక, ఇది చిన్నపిల్లలైనా తినొచ్చు ఫ్రెండ్స్, అస్సలు చేదు ఉండదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడి. ఫస్ట్ టైం చేస్తున్నానండి, ఏదన్నా తప్పులున్నా క్షమించండి. మీరు నాకు సపోర్ట్ చేయాలండి. ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, ఇలానే శుభ్రంగా కడిగేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఆరపెట్టుకోవాలండి. లోపలి తీపోయినా పర్వాలేదు, కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 2-3 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి అంతే. లోపల ఏం తీయ అవసరం కూడా లేదు. అస్సలు చేదు ఉండదండి, చిన్నపిల్లలైనా తినొచ్చు అసలేకి. ఆయిల్ వేడైంది కదా, ఇందులో వేసేసుకుందాం. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది ఎవరైనా తినొచ్చు ఫ్రెండ్స్. ఈ షుగర్ పేషెంట్స్ అయినా తినొచ్చు, చాలా మంచిది హెల్త్కి. ఒకసారి ట్రై చేయండి. ఇది చేసేలోపు ఇలా వెడల్పుగా ఉన్న బాండీ తీసుకొని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. అప్పుడు వరకు ఇందులో కారం మనం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్, అది ఎలా మీకు చూపిస్తా. కారం ఎలా తయారు చేయాలంటే, అందులో 1/2 కేజీ సరిపడేంత కారం ఒక 2 ఈ స్పూన్తోనండి, 2 స్పూన్స్. మీ ఇష్టం, మీరు ఎక్కువ తినే పనైతే వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, జీలకర్ర 1 స్పూన్. జీలకర్ర స్పూన్ వేసుకున్నాం కదా, 1 స్పూను ధనియాలు. ఇది మొత్తం మనం మిక్సీ పడదాం. అవన్నీ చూడండి ఫ్రెండ్స్, అవన్నీ పౌడర్ చేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వెల్లుల్లి వేయాలి. ఇది దీనిపైన ఉన్న పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అలానే వేసుకొని ఒక వెల్లుల్లిపాయ మొత్తం అలానే వేసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా, ఇంకొంచెం వేగాక ఈ కారం అందులో వేసుకొని చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వేగిపోయాయో? ఇప్పుడు ఇవి మరో ప్లేట్లోకి తీసేసుకున్నాం మనం.
ఇప్పుడు అది వేగిపోయిన దాంట్లో నుంచి, ఆ కాకరకాయలు తీసిన దాంట్లో నుంచి మిగతా ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోనే, నేను ఎక్కువ కూడా వేయలేదు, ఆయిల్ కొంచెం వేసాను. ఆ ఆయిల్లోనే ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఇందాక కారం అంతా గ్రైండ్ చేసాం కదండి, అది మొత్తం ఇందులో వేసేసుకున్నాం. వేసుకొని అది కూడా ఒకసారి కలిపేసుకున్నాం. చాలా ఈజీ అండి, ఎక్కువ పదార్థాలు కూడా లేవు, కానీ తింటే మీరే చూడండి వావ్ అనుకోతే చూడండి. ఇది పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఈ కారం వేసిన తర్వాత ఎక్కువ మంట ఎక్కువ పెట్టొద్దు, మళ్ళీ మాడు తగిలిందంటే మాడిపోద్ది. ఇలా వేగిపోయింది కదండి, ఇప్పుడు ఈ కాకరకాయలు ఇందులో వేసేద్దాం. ఆ కారం వేగిపోయింది కదా, ఈ కాకరకాయలు ఇందులో వేసేసి ఒకసారి ఇలా కలుపుకుందాం. చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో. మా పాపకైతే ఇది చాలా ఇష్టం అండి, కాయలే తినేస్తుంది. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమేను. ఇలా కాయ తినేసేయచ్చండి. చూసారా ఎలా ఉందో. ఇది షుగర్ పేషెంట్ కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా తినొచ్చండి. అస్సలు వాటర్ తాగలేదు కదా, అందుకని ఇది నిలవ కూడా ఉంటుంది. ఈ వంట కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి సరికొత్త వంటతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.